మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కొండా సురేఖపై 2025 ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలంది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. కొండా సురేఖకి బిగ్ షాక్ తగిలింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 21 తేదీ లోపల ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిందే కొండా సురేఖ ఎంత కాంట్రవర్షియల్ అయ్యారు. ఫోన్ టాపిక్ వ్యవహారం విషయంలో కేటీఆర్పై ఆరోపణలు చేస్తూ కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు గత ఏడాది అక్టోబర్ నవంబర్ మాసంలో చేసిన పరిస్థితి మనం చూసాం. అవి ఎంత సెన్సేషనల్ అయినాయో మనకు తెలిసిందే. పర్టికులర్గా యాక్ట్రెస్ సమంత విడాకుల వ్యవహారంలో ఆ కేటీఆర్పై ఆమె చేసినటువంటి ఆరోపణలు చాలా సంచలనంగా మారాయి. చాలా తీవ్రమైనటువంటి చర్చకు కూడా దారితీశాయి. అసలు ఎంత అంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా బేస్లెస్ అని, ఎట్టి పరిస్థితుల్లో వాటిలో వాస్తవం లేదంటూ కేటీఆర్ వెంటనే ఆయన పరువు నష్టం దావా కేసు వేయడం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా కేసు వేయడంతో దానికి సంబంధించిన విచారణ కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమె చేసినటువంటి ఆరోపణలో అన్నీ కూడా కంప్లీట్ నిరాధారమైనవి. ఏ బేస్ మీద ఎటువంటి బేస్ లేకుండా ఆరోపణలు చేశారు కాబట్టి ఆ కోణంలో ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, ఆయనకి నష్టం జరిగిందనే అంటూ ఏదైతే కేటీఆర్ తరపున వాదించారో వాదనలతో కంప్లీట్గా కోర్టు ఏకీభవించింది. సో ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21 లోపులో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులను ఆదేశించడం జరిగింది. సో ఇది ఒక పెద్ద మంత్రి కొండా సురేఖ ఒక పెద్ద బిగ్ షాకింగ్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ ఆమె మంత్రి అయినప్పటి నుంచి కూడా కొంత మంత్రి గతంలోనూ మంత్రిగా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో మిగిలిగారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్లో గెలిచి మంత్రి అయ్యారు. సో ఆమె చాలా సందర్భాల్లో కొంచెం హైపర్బోల్గా మాట్లాడుతూ ఉంటారు. కొంత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కాంట్రవర్షియల్ అవుతూ ఉన్నాయి. బట్ ఇది మాత్రం పర్టికులర్గా ఫోన్ టాపిక్ వ్యవహారం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరూ ఆల్మోస్ట్ అప్పటి ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క కీలక నేతల యొక్క అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఇదంతా జరిగింది అని ఏదైతే బలంగా ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. అంటే అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ అంశాన్ని పోలీసు అంటే దానిపైన విచారణ చేయించడం, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయించడం, ఈ క్రమంలో ఇవి జరుగుతుండగా కేటీఆర్పై ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలనంగా మారాయన్నమాట. పర్టికులర్గా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆయన. ఈవెన్ సమంత నాగచైతన్యం విడిపోవటానికి కారణం కూడా కేటీఆర్ చేసిన పని వల్లే విడిపోయారంటూ చాలా చర్చనీయాల్సినటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో వాటిని చాలా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు కేటీఆర్. అబ్జెక్ట్ చేయడమే కాదు, వెంటనే ఆమెని మీరు వెంటనే బేస్లెస్ ఆరోపణలు చేశారు, ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆయన పరువు నష్టం దావా కేసు వేయడం, ఆ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళటం, పరువు నష్టం దావా కేసు వేయడం, దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఈరోజు ఫైనల్గా కేటీఆర్ తరపు చేసినటువంటి వాదనలతో ఏకీభవించి ఒక సెన్సేషనల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 21లోగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.